హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ కిచెన్ టైమ్. ఇవాళ కొయ్య తోటకూర లేదా కొండ తోటకూర అంటారు కదా, దాని ఫ్రై చూద్దాం. వేపుడు చాలా బాగుంటుంది, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. తోటకూర ఆకుల్ని నీట్గా శుభ్రం చేసుకుని వాటర్లో ఉడకపెట్టుకోవాలి. అవి ఉడుకుతూ ఉండగా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు 2-3 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండును కూడా యాడ్ చేసుకుని బాగా ఉడకనివ్వండి. ఇలా ఉడికి సగం అయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఈ పసుపు కారంతో మరి కొంతసేపు దగ్గరకు వచ్చే వరకు పూర్తిగా ఉడకనివ్వాలి. పూర్తిగా ఉడికిన ఆకుని ఉప్పు వేసి రుబ్బుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ వేడి చేసుకుని అందులో 3 స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి. వీటిని కొంచెం వేయించుకోవాలి. వన్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ నువ్వులు అన్నీ కొంచెం దోరగా వేగిన తర్వాత పుట్నాల పప్పుని 1.5 స్పూన్ యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి. కొంచెం కలర్ మారితే సరిపోతుంది. వాటిని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక ప్యాన్లో 2 స్పూన్స్ లేదా 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తాలింపు కోసం 2-3 ఎండుమిర్చి, తాలింపు దినుసులను యాడ్ చేసుకుని అన్నిటినీ దోరగా వేయించుకోండి. కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుని వేయించుకోవాలి. బాగా క్రష్ చేసుకున్న 3 లేక 4 వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోవాలి. దీని మూలన చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత మనం ఉప్పు వేసి రుబ్బు పెట్టుకున్న తోటకూర ఉంది కదా, అది యాడ్ చేసుకోండి. నూనెంతా బాగా పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పుల పొడిని యాడ్ చేసుకోండి. 2 లేక 3 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇదంతా కూరకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఒకవేళ కూర అడుగు పడుతుంది అనుకుంటే మరొక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. అంతా బాగా కలుపుకోవాలి. అంతే, చాలా ఈజీగా కమ్మగా ఉండే తోటకూర వేపుడు రెడీ. చాలా ఈజీగా కలిసిపోతుంది అన్నంలోకి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.